రెడ్డిగా ఇక ఎండిఎస్ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారు, వాటి ఇంటేక్ ఎంత చూద్దాం. ఎండిఎస్లో ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఆఫర్ చేస్తున్నారు. ఓరల్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ, ఓరల్ ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, పీరియోడోంటాలజీ, అలాగే ప్రోస్థోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ. సో ఈ కోర్సెస్ అయితే మనకి పీజీలో ఆఫర్ చేస్తున్నారు. ఆ సీట్ల ఇంటేక్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఇవి మనకి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో ఆఫర్ చేస్తున్న ఎండిఎస్ కోర్సెస్. రైట్, ఇక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మనకి బీడిఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఎండిఎస్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఫీజులు ఎలా ఉంటాయి చెక్ చేద్దాం. మనకి బీడిఎస్ విషయానికి వస్తే ట్యూషన్ ఫీజు వచ్చేసి 36,000 రూపాయలు కట్టాలండి. అండ్ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 12,000 రూపాయలు అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎండిఎస్కి యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 29,600 రూపాయలు, ట్యూషన్ ఫీజు వచ్చేసి 25,000 నుంచి 50,000 మధ్యలో అయితే మనకి ట్యూషన్ ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రా ఫీజెస్ కూడా ఉంటాయి. ఇవైతే మనం ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన ట్యూషన్ ఫీజెస్. ఓకే రైట్, ఇక హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో హాస్టల్స్ ఉన్నాయంటే ఎస్, హాస్టల్స్ అయితే ఉన్నాయి. మనకి అబ్బాయిలకి అమ్మాయిలకి సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి. మనకి అప్రాక్సిమేట్గా 320 బెడ్స్ అయితే ఉంటాయండి. 90 రూమ్స్ అయితే మనకి సెపరేట్గా అమ్మాయిల కోసం అయితే కేటాయించారు. ఇక డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది 5,000 రూపాయలు. ఇక రెంట్ ప్రతి నెల వచ్చేసి 500 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంది. ఇక షేర్డ్ రూమ్స్ కదా, మోస్ట్లీ 4 విద్యార్థులు అయితే షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3 సార్లు అయితే మీల్స్ ప్రొవైడ్ చేస్తారు, వెజ్ నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా రైట్, ఇక పీజీ హాస్టల్స్ గురించి మాట్లాడుకుందామండి. బాయ్స్కి అయితే టాగోర్ రెసిడెన్స్, అలాగే గర్ల్స్కి అయితే మదర్ తెరిసా రెసిడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేమ్స్ పెట్టుకున్నారు. సో మనకి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో హాస్టల్స్ ఉన్నాయి. వాటి డీటెయిల్స్ ఇలా ఉన్నాయి, ఫీజులు కూడా ఇలా ఉన్నాయి. ఓకేనా రైట్, ఇక గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మనం చదవాలి అంటే అడ్మిషన్ పొందాలి కదా. అడ్మిషన్ రావాలి అంటే మనం కంపల్సరీ నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి.